అశోక్ నగర్లో మారాల్సినవి ఏంటి? ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఈరోజు అశోక్ నగర్ లేకుండా విజయవాడ వెళ్ళిపోయారు. కనీసం కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే డెమోలు కూడా ఇవ్వవు. సార్ నేను ఈ క్లాస్లో కూర్చోవాలనుకుంటున్నాను, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నాను, మేము ఎలా చేయమన్నారనుకోండి, ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ అది. అశోక్ నగర్లో మారాల్సినవి ఏంటి? జనరల్గా ఏంటి అంటే ఈ విషయం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో యూపీఎస్సీ కోచింగ్ అనగానే ఒకప్పుడు ఏంటి అంటే అసలు ఇంకా రెండో థాట్ ఉండేది కాదు. ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకునేవారు. సో తర్వాత మెల్లగా పరిస్థితులు మారాయి. హైదరాబాద్లో కూడా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. అశోక్ నగర్లో కూడా చాలా కొత్తగా ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ గురించి కొంత ఆలోచించడం మొదలుపెట్టాయి. సో ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఇంకా కొన్ని మారాల్సిన అవసరం ఉందనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ అశోక్ నగర్లో ఏమవుతుందంటే అశోక్ నగర్లో మొత్తం మాయా, అశోక్ నగర్లో మొత్తం ఇది జరుగుతుంది అది జరుగుతుందని చాలామంది ఇన్స్టిట్యూట్ పెట్టిన డైరెక్టర్స్ కూడా అశోక్ నగర్ ఒక స్లమ్ ఏరియా అని, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు సారాయి దుకాణం ఇంకొక అనడం. సో ఇక్కడ ఏంటి అంటే అశోక్ నగర్ని ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఉన్నప్పుడు దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఓల్డ్ రాజేంద్ర నగర్లో నెగిటివ్స్ లేవంటారా? బెంగళూరులో నెగిటివ్స్ లేవంటారా? బెంగళూరులో కూడా బోల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కర్ణాటక నుంచి కూడా చాలామంది విద్యార్థులు మన అశోక్ నగర్ హైదరాబాద్కి వచ్చి యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు, ఢిల్లీకి వెళ్లకుండా. ఇది నిజం, రియాలిటీ. అయితే కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వల్ల కొంత ఇబ్బందులు, కొంత డీఫేమ్ అయిన మాట వాస్తవమే. సో ఖచ్చితంగా పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ మాట్లాడుకోవాలి, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ మాట్లాడుకోవాలి. అశోక్ నగర్లో అంతా ఒక తాటి మీదకి ఎవరు బిజినెస్ చేయట్లేదు, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ బిజినెస్ చేస్తుంది. సో కాకపోతే కట్టిన ప్రతి రూపాయికి స్టూడెంట్కి న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది మనం ఆలోచించాల్సిన విషయం. అశోక్ నగర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్వాలిటీ పరంగా చాలా వరకు పెరుగుతూనే ఉంది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సో ఒక రెవల్యూషనరీ థాట్స్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ సంస్థల్ని తలదన్నేలాగా మన అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అశోక్ నగర్లో ఎవరైతే పిల్లలు జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అంటే ఏదో మోటివేషన్ వీడియో చూసో లేకపోతే నేను చెప్పిన విషయాలు కానీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఇది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేయండి. అశోక్ నగర్లో ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ జాయిన్ అవ్వాలనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని విషయాలు మారాలి. ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి టర్మ్స్ మనం చూసుకోవాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. దాని గురించి ముందు ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అశోక్ నగర్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ అంటే క్వాలిటీ పరంగా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు 1 or 2 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. క్వాలిటీ పరంగా నిజంగా జెన్యూన్గా స్టూడెంట్స్కి నేను సపోర్ట్ చేస్తున్నాను అనే ఇన్స్టిట్యూట్స్ మహా అయితే 2-3. మరి ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సార్ అశోక్ నగర్లో, బోలెడ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మీరు 2-3 ఇన్స్టిట్యూట్లు అంటా ఉన్నారు. నిజమేది. ఎంతమంది ఎగిరారు, మోటివేషన్లు ఇస్తూ మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. అమ్మ ఎంత పాపులారిటీ ఉందా ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి అనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఈరోజు అశోక్ నగర్ లేకుండా విజయవాడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేశానికి సేవ చేస్తాను అని చెప్పి ఒక లాస్ట్ ఇయర్ విపరీతంగా హైప్ వచ్చింది. ఈ సంవత్సరం సప్పబడిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్కి జెన్యూన్గా సపోర్ట్ చేసే వాళ్ళు, క్వాలిటీ ఇచ్చేవాళ్ళు నిలబడతారు మార్కెట్లో. సో ఇదేమంటారు, పేక మేడ ఎంత కట్టినా కానీ ఒక చిన్న గాలికే కూలిపోతుంది అన్నట్టు స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా స్టూడెంట్కి న్యాయం చేసే ఇన్స్టిట్యూటే నిలబడుతుంది, అదే నెంబర్ 1 అవుతుంది. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఉండాలి. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా లేకపోతే స్టూడెంట్స్కి న్యాయం చేయాలన్న ఆలోచన, కేవలం డబ్బులు దండుకునే ఆలోచన ఉంటే మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ నిలబడదు. ఇప్పుడు 2026లో మనం చూసుకుంటే 2025 అయిపోవచ్చింది. సో ఈ ఇయర్ చాలా వరకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఇయర్ అంటే క్వాలిటీ పరంగా, లెక్కల పరంగా, అడ్మిషన్స్ పరంగా, ఓకే. సో క్వాలిటీ వీళ్ళు ఇచ్చే పరంగా చాలా డిఫరెన్సెస్. నాకు తెలిసి 2017 నుంచి నేను ఈ మార్కెట్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 9 years నుంచి ఈ మార్కెట్లో ఉన్నాను. ఈ సంవత్సరం ఉన్నంత యూనిక్గా, ఈ సంవత్సరం ఉన్నంత డిఫరెంట్గా ఏ సంవత్సరం లేదు. నాకు తెలుసు, నేను బయట పెట్టకూడదు ఏ ఇన్స్టిట్యూట్కి ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయి నాకు అవగాహన ఉంది. బట్ నేను అది అవసరం లేదు. సో ఎందుకంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, మ్యానిపులేట్ అయిపోయి, తెలియక మోటివేషన్ వీడియోస్ చూసేసి మొన్న జరిగిన వారిని వాడుకొని ఏదన్నా ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ మీద తిట్టి, ఈ ఇన్స్టిట్యూట్ మీద తిట్టి మ్యానిపులేట్ చేసి Group 1 ర్యాంక్స్ రాకముందే, అసలు రిజల్ట్స్ రాకముందే ర్యాంక్స్ వచ్చేసాయి అని చెప్పి
ఫేక్ ప్రమోషన్స్ చేసుకుని కొంతమంది అడ్మిషన్స్ తెచ్చుకున్నారు. సో అందుకని అడ్మిషన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏంటి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి. సో మనం టాప్ ఇన్స్టిట్యూట్స్ మనం ఒకసారి గమనిస్తే దాని తర్వాత ఏ పాయింట్స్ చూసుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు అది మనం తెలుసుకుందాము. క్వాలిటీ పరంగా ఏకేఎస్ ఒకటి అంటే టాప్లో ఉన్నవి క్వాలిటీ పరంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మిగతా అన్ని బాగలేవని నేను చెప్పట్లేదు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చాలామంది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఏ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందనే విషయాలు నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి నాకున్న అవగాహనతోటి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. ఏకేఎస్ ఒకటి, తర్వాత శరత్ చంద్ర, ఆ తర్వాత లా ఎక్సలెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ టాప్లో నిలబడ్డాయి క్వాలిటీ పరంగా యాజ్ పర్ మీ. అలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఇవి కాకుండా సో విజన్ ఐఏఎస్, ఆర్సి రెడ్డి, ఆ తర్వాత చూసుకుంటే విష్ణు ఐఏఎస్, ఏకమ్ ఐఏఎస్, ఎమిగోస్, సిఎస్బిఏఎస్. కీ ప్లేయర్స్ అనుకుంటే మ్యాక్సిమం ఒక 10 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనుకుందాం హైదరాబాద్లో. 40-50 ఇన్స్టిట్యూట్ల పైనే ఉన్నాయి. చెప్పుకోదగ్గవి కొద్దిగా మినిమం నెంబరు, కొంత మినిమం పాపులారిటీ ఉన్నవి, కొన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉన్న సో ర్యాంక్స్ని అని చెప్పలేం కానీ ఎందుకంటే రకరకాలుగా ఉంటుంది ఆస్పెక్ట్స్ అనేవి, దాని గురించి మాట్లాడే క్వాలిటీ పరంగా కొన్ని చాలా బ్యాచెస్ని ట్రైన్ చేసిన ఇన్స్టిట్యూట్స్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్యాచ్ సైజ్ ఒకటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉందా లేదా, సపరేట్ వీళ్ళ క్యాంపస్ ఉందా లేదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏకేఎస్ఐఎస్కి సపరేట్ క్యాంపస్ ఉంది, మెంటర్షిప్కి సపరేట్ క్యాంపస్ ఉంది. సో అలాగా చెప్పుకుంటూ పోతే శరత్ చంద్ర ఐఏఎస్ కూడా ఉంది. అలాగా అన్ని ఇన్స్టిట్యూట్స్కి ప్రతి ఇన్స్టిట్యూట్కి సపరేట్గా ఒక మెంటర్షిప్ క్యాంపస్ ఉందా లేదా. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏకేఎస్. ఆ తర్వాత ఫ్యాకల్టీ, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఒక కాంబినేషన్ అనేది ఉండాలండి. సీనియర్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ పరంగా యూపీఎస్సీ ఓరియంటేషన్ ఉన్న ఫ్యాకల్టీ అండ్ రీసెంట్ డేస్లో అట్లీస్ట్ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన క్యాండిడేట్స్ అన్న ఉండాలి. సో ఇలాంటి ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది ఉండాలి మనకి. ఆ తర్వాత వచ్చేసి కంటెంట్ టీము, టెస్ట్ సిరీస్, మెటీరియల్స్. చాలామంది సరైన మెటీరియల్స్ కూడా ఇవ్వట్లేదు. సరైన మెటీరియల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ మెటీరియల్స్ ఇవ్వాలి. పిల్లలు మళ్ళీ ఎడగొనుక్కుంటారు. ఇప్పుడు మనం ఏకేఎస్ఐఎస్ చూసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మెటీరియల్స్ అన్ని ఇస్తూ ఉన్నారు, స్టాండర్డ్ మెటీరియల్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ అందరూ ఇస్తారు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ పాటు స్టాండర్డ్ బుక్స్ కూడా ఇవ్వాలి. 7-8 వేలు దాకా అవుతాయి. పేద మధ్య తరగతి విద్యార్థులు ఎలా కొనుక్కోగలుగుతారు చెప్పండి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్ బుక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుంది లేదా, ఈ విషయాన్ని మీరు ఎవరిని అడుగుతారు తెలుసా, ప్రీవియస్ స్టూడెంట్ని అడగండి. ప్రీవియస్ బ్యాచ్లో కూర్చోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు ఎవరైనా అంటే మీరు చెప్తా ఉన్నారు ఏకేఎస్ బాగుంది, మీరు ఎప్పుడు చూసినా ఏకేఎస్ అంటారు. నేను క్రాస్ వెరిఫై చేస్తూనే ఉంటా, వెళ్ళి కూర్చుంటా, క్లాస్లో కూర్చొని స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను. నేను లేకపోయినా నా పర్సన్స్ వెళ్ళి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటూనే ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ తిరుగుతూ ఉంటాం, మేము కూడా మా పర్సన్స్ తిరుగుతూ ఉంటాం. మా మార్కెటింగ్ పర్సన్స్ ఫీల్డ్లో వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పరిస్థితి ఏంటి అనేది ఎప్పటికప్పుడు అన్ని నోట్ చేసుకుని నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేనే వెళ్తాను, నేను వెళ్తే గుర్తుపడతారు. సో ఇంతకుముందు నేను వెళ్ళామండి, ఇప్పుడు మా ఫీల్డ్లో తిరిగే పర్సన్స్ని పంపిస్తూ ఉన్నాం. సో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కూర్చోండి, మీకు నచ్చిన క్లాస్లో కూర్చోండి. మీరు ఆప్షనల్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే నాట్ ఓన్లీ ఏకేఎస్ బాగుంది అంటున్నా నేను, ఏకేఎస్ కాదు ఇంకొక ఇన్స్టిట్యూట్ చూడండి, ఆల్రెడీ ఉన్న బ్యాచ్లో కూర్చొని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా మాటలు కూడా తీసి పక్కన పెట్టండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం ఇది. కనీసం కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే డెమోలు కూడా ఇవ్వవు. ఏమన్నంటే పైనుంచి దిగొచ్చింది మహాత్మురాలు, ఆమె ఫోటో చూసి డబ్బులు కట్టాలంట. ఒకసారి ర్యాంక్ వచ్చిందా, 2 సార్లు ర్యాంక్ వచ్చిందని చెప్పి. ఇలా కాదు కదా. తర్వాత మనకి స్టూడెంట్స్కి న్యాయం చేయాలి. ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకు ఇవ్వరు? ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీతో పాటు చాలా సిలబస్ కవర్ అవుతుంది కదా, పేద మధ్య తరగతి సపోర్ట్ అవుతుంది కదా. ఏకేఎస్ఐఎస్లో ఇస్తున్నారు, కొన్ని ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 1 ఇస్తున్నారు ఫ్రీగా యూపీఎస్సీతో పాటు. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా ఇవ్వాలి. ఎందుకు సపరేట్గా ఎన్ని డబ్బులు ఎక్కడ కడతారు? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఏకేఎస్ఐఏసే కాదు, శరత్ చంద్ర ఐఏఎసే కాదు, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూటే కాదు, ప్రతి ఇన్స్టిట్యూట్ అన్ని ఇన్స్టిట్యూట్ బాగానే ఉంటాయి. చూడ్డానికి వెళ్ళి మనం ఏమన్నా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అద్భుతంగా, ఆ కౌన్సిలర్స్ అద్భుతంగా చెప్తారు, ఆహా ఓహో అయిపోయింది నీకు ర్యాంక్ వచ్చింది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో, లబాసన పంపించేస్తా ఉంటారు. అట్లా కాదు కదా. మనం కనుక్కోవాలి బ్యాచ్ సైజ్ ఎంత ఉంటుంది, ఫ్రీ స్టడీ హాల్ ఉందా లేదా, మెటీరియల్స్ ఇస్తారా ఇవ్వరా, స్టాండర్డ్ మెటీరియల్స్ ఇస్తారా ఇవ్వరా, స్టాండర్డ్ బుక్స్ కూడా ఇస్తారా ఇవ్వరా, ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇస్తారా ఇవ్వరా, పర్సనల్ మెంటర్షిప్ ఇస్తారా ఇవ్వరా, ఆన్సర్ రైటింగ్ ఇస్తారా ఇవ్వరా, దాంతోపాటు పర్సనల్ గైడెన్స్ ఉందా లేదా, మెంటర్షిప్కి సపరేట్ క్యాంపస్ ఉందా లేదా, ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి గైడ్ చేస్తారా లేదా, కంటెంట్ టీంలో
ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారు, మంచి టీం ఉన్నారా? యూపీఎస్సీ క్లాసులు చెప్తారో ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ కేవలం ఇన్హౌస్ పేరుతో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని వాళ్ళని కాకుండా మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? కన్సిస్టెంట్గా ఒక ఫ్యాకల్టీని గుర్తుపెట్టుకోండి. ఫ్యాకల్టీ మామూలుగా ఆడతలేరు ఆటలు. ఇన్స్టిట్యూట్ పిల్లల జీవితాలతో సగం ఆడుకుంటుంది ఫ్యాకల్టీలే. కొంతమంది యూపీఎస్సీ ఫ్యాకల్టీ, అందరూ కాదు. ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటారు. ఇన్స్టిట్యూట్ని బెదిరిస్తారు, పిల్లల్ని గాలికి మధ్యలో వదిలేసిపోతూ ఉంటారు. ఏమనంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంది ఇన్స్టిట్యూట్. అంటే ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ బయట పెట్టుకోలేని కొన్ని పరిస్థితులు. సో ఇలా కన్సిస్టెంట్గా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేయాలి. అన్నిటికంటే ముఖ్యం, ఇవన్నీ ఎవరిని అడగాలి తెలుసా మీరు? ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని 20 మందిని కనుక్కోండి. వాళ్ళకి ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, 3 క్లాసులు 4 క్లాసులు, అన్ని క్లాసులు అటెండ్ అవ్వండి. నచ్చిన క్లాస్ అటెండ్ కాండి. సార్ నేను ఈ క్లాస్లో కూర్చోవాలనుకుంటున్నాను, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నాను, అలా ఎలో చేసిన ఇన్స్టిట్యూట్లోనే మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి. మేము ఎలో చేయమన్నారనుకోండి, ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ అది. వాళ్ళకి భయం, ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వీళ్ళు చేసిన అరాచకాలని బయటపడతాను భయం. అలాంటి భయం బెరుకు లేకుండా ఉందనుకోండి, ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లాగా కనుక్కొని జాయిన్ అవ్వండి. ఇది ఒకసారి ఆలోచించేయండి. సో అందుకని నేను అశోక్ నగర్లో కొన్ని మారాలి, ఇంకా మారాలి. ఇన్స్టిట్యూట్స్ కూడా స్టూడెంట్స్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో, స్టూడెంట్స్కి న్యాయం చేయాలనే పర్స్పెక్టివ్లో ఉన్న ఇన్స్టిట్యూటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లేకపోతే ఈ మెరుపు తీగలాగా ఈ ఏమంటారు చూడు, కాకరొత్తులు, దీపావళి కాకరొత్తులు వెలిగించినంత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఎదుగుతుంది కదా, అట్లాగా 1 year 2 years అట్లా జువ్వల్లాగా ఎగురుతాయి. ఆ తర్వాత మళ్ళీ తుస్సమంటాయి. చాలా ఇన్స్టిట్యూట్ చూసాం మనం. దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా ఇన్స్టిట్యూట్ ఈ విధంగా వెలిగి ఆరిపోయిన ఇన్స్టిట్యూట్ బోలెడు చూసాను నేను కూడా. అశోక్ నగర్లో చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు, పోతూ ఉంటారు. చాలా మంది యూపీఎస్సీ ర్యాంక్స్ వస్తుంటాయి. ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ గైడెన్స్ ఇచ్చిన, నేనే గైడెన్స్ ఇచ్చేవాడిని, అట్లా కాదు, ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఇలా చాలా జరిగింది. చాలా ఇన్స్టిట్యూట్ చూసాను. అందుకని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి నేను ఇది విన్నవించుకుంటున్నా. నేను డిమాండ్ చేస్తలే, విన్నవించుకుంటున్నా. మీరు ఫ్యూచర్ పరంగా ఉండాలి అనుకుంటే, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్ గురించి ఆలోచించండి. కొన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అమ్మాయిల్ని హెరాస్ చేయడం, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఫ్యాకల్టీస్ అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఇన్స్టిట్యూట్లు నడపడం, పర్సనల్ విషయాల్లో ఏలు పెట్టడం. దారుణం ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూట్లో సరిగ్గా క్లాసులు చెప్పట్లేదు అని అడిగినందుకు ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ ముందు, వాళ్ళ తల్లి ముందు, కన్న తల్లి ముందు ఆ పిల్లోడిని విపరీతంగా కొట్టారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది వ్యవహారం. అలా బెదిరిస్తూ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయి. యూపీఎస్సీ గవర్నమెంట్ జాబ్ దేవుడి వరకు కేసుల మీద వేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఇన్స్టిట్యూట్లో జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి దోమలు కూడా పిఎస్ అనుకుంటా. సో ఆ పోలీస్ స్టేషన్లో పోలీసు ఆఫీసర్స్ పిల్లల మీద ఏందండి మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పి తిట్టి పంపించారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని. వాళ్ళకి తెలుసు, వాళ్ళు కష్టపడి వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా మంచిగా మాట్లాడడం జరిగింది ఆ రోజు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, ఇది ఒకసారి ఆలోచన చేయండి. బెస్ట్ ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఆస్పెక్ట్ అన్ని పాయింట్స్ నోట్ చేసుకొని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాట్లాడి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.